అందరికీ నమస్కారం. మనం శివుడి నటరాజస్వామి స్వరూపాన్ని చాలాసార్లు చూసుంటాం. కానీ ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించారా, శివుడు ఎందుకు నాట్యం చేస్తారు, ఆయన అసలు నటరాజస్వామిలా ఎందుకు మారారు, ఒక చేతిలో డమరుకం, అగ్ని, కాలి కింద ఉన్న చిన్న రాక్షసుడు ఎవరు అని ఆలోచించారా? ఈ వీడియోలో సింప్లిఫై చేసి చూద్దాం. అకార్డింగ్ టు పురాణాస్, తిల్లై అనే అడవిలో కొందరు మహర్షులు తమ తపస్సు, యజ్ఞాల వల్లే అన్నీ జరుగుతున్నాయని భావించి భగవంతుణ్ణే మర్చిపోయారు. వారికి నిజమైన జ్ఞానం నేర్పించడానికి పరమశివుడు అక్కడికి వచ్చారు. మహర్షులు తమ మంత్ర శక్తులతో పులిని, పాముని, చివరకు అపస్మార్కుడు అనే రాక్షసుని సృష్టించి శివుడిపై ప్రయోగించారు. కానీ శివుడు వాటన్నిటినీ జయించి ఆ రాక్షసుడిని తన పాదాల కింద ఉంచి ఆనంద తాండవం చేయడం మొదలుపెట్టారు. అదే మనం చూస్తున్న నటరాజస్వామి స్వరూపం. శివుని రైట్ హ్యాండ్లో డమరుకం ఉంటుంది. అది సృష్టికి ప్రతీక. ప్రతి శబ్దం, ప్రతి జీవం, ప్రతి కొత్త ప్రారంభం అక్కడి నుంచే మొదలవుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది అగ్ని. అది లయకు ప్రతీక. పాతది అంతమైతేనే కొత్తది పుడుతుంది. అందుకే అగ్ని వినాశనానికి మాత్రమే కాదు, కొత్త సృష్టికి మార్గాన్ని కూడా చూపిస్తుంది. ఇప్పుడు అందరికీ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఆ రాక్షసుడు ఎవరు, ఎందుకు పాదాల కింద ఉన్నారు అని. అతని పేరే అపస్మార్కుడు. అతడు అజ్ఞానం, అహంకారం, మార్పుకు ప్రతీక. శివుడు అతన్ని చంపలేదు, తన పాదాల కింద ఉంచాడు. ఎందుకంటే అజ్ఞానం పూర్తిగా నశించదు ఎప్పుడు కూడా. కానీ నిజమైన జ్ఞానం మాత్రం దాన్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంచుతుంది. నటరాజుని చుట్టూ కనిపించే అగ్ని వలయం మొత్తం విశ్వానికి ప్రతీక. ఈ ప్రపంచంలో సృష్టి, స్థితి, లయ అనే చక్రం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దానికి గుర్తుగా ఆ చుట్టూ ఉన్న వలయం. ఎలా ఉంది వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డివైన్ డాట్స్ అండ్ టాక్స్ ఛానల్. మరిన్ని వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తాను. నీడ్ యువర్ సపోర్ట్ వెరీ మచ్. ఓం నమః శివాయ.